వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో సందడి చేసిన నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థత. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలలో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవ్వడం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ముఖ్యమంత్రి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురవ్వడం, కొందరు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో విక్రయదారులు సుమారు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని, ఇప్పటికే 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని అధికారులు సీఎంకు వివరించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు, ర్యాపిడ్ టెస్ట్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించగా, పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఇదొక బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం, వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. విద్వేషపూరిత పోస్టుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వివరించారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టుల కట్టడికి
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1384 కేసులు నమోదు చేశామని, సుమారు 1000 మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా నిరోధించేలా చట్టం తెచ్చే ఆలోచన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించామని, అధికారులతో చర్చించి విద్వేషపూరిత పోస్టుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వివరించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం బాధాకరమని ఏఐటియుసి నగర కార్యదర్శి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డును నిలుపుదల చేయడం జరిగిందని, క్లెయిమ్లను నిలిపివేయడం జరిగిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే క్లెయిమ్లన్నిటినీ రికవరీ చేస్తామని, అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను విస్మరించిందని, మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డును నిలుపుదల చేయడం జరిగిందని, క్లెయిమ్లను నిలిపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నుంచి వివిధ పథకాలకి తరలించిన 1200 కోట్ల రూపాయలను సంక్షేమ బోర్డులో జమ చేస్తామని పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల ఫండ్కి పంపిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం, రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిలుపుదల చేయటం, దాని క్లెయిమ్లు ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఎలక్షన్ల ప్రచారంలో మేనిఫెస్టోలో కూడా పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ కూడా రికవరీ చేస్తాం, అందరికీ ఇస్తాం. అలాగే మన సంక్షేమ బోర్డు నుంచి ఈ వివిధ పథకాలకి తరలించిన 1200 కోట్ల రూపాయలని సంక్షేమ బోర్డులో జమ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ₹1 కోటి నేను భవన నిర్మాణ కార్మికుల ఫండ్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఎన్నికల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. మేమందరం కూడా ఎంతో ఆశతో మన కార్మికులు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంలో జాప్యం చేస్తున్న తరుణంలో మేము అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఫలితం లేని పరిస్థితుల్లో హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ సంక్షేమ బోర్డు వాళ్ళ అధికారంలో లేకముందు రాకముందు కూడా సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పని అన్నారు. మరి పునరుద్ధరించకపోగా మరి అనేక రకాలుగా కార్మికులకు మేము మేలు చేస్తామని చెప్పని అన్నారు. ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయకపోగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కార్మికుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కూడా పట్టించుకునేటువంటి కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈనాడు హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నామని చెప్పని అంటున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వమే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఒక పక్క కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఆయన కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉండి మరి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పని అన్నారు. కానీ ఆయన కూడా నిన్న లడ్డూ రాజకీయమే తప్ప ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి మన వాసంశెట్టి సుభాష్ గారు ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య అన్నారు. రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణ జరిగే వరకు దశల వారీగా ఏప్రిల్ 14వ తేదీన కుప్పంలో, మే నెలలో మంగళగిరిలోనూ, జూన్లో పిఠాపురంలోనూ దీక్షలు నిర్వహించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నామని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య మాట్లాడుతూ,
ఎస్టీ వర్గీకరణ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నామని, ఈ దీక్షలు ఈ నెల 28 వరకు జరుగుతాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు చేసుకోవచ్చని తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని, అదేవిధంగా వెంటనే ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. యానాదులు 30% ఉన్నప్పటికీ తమకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు అందడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ ఈ రోజు నుండి 28 వరకు దీక్షలు చేస్తామని, ఏప్రిల్ 14వ తేదీన కుప్పంలో దీక్ష చేపట్టబోతున్నామని, అదేవిధంగా మే నెలలో మంగళగిరిలోనూ, జూన్లో పిఠాపురంలోనూ దశల వారీగా ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఏదైతే ఈరోజు విజయవాడలోనే ధర్నా చౌక్లో యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది, ఎస్టీ వర్గీకరణ చేయాలి అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడలోనే ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటువంటి యానాదులు ఏదైతే ఈరోజు బాపట్ల, గుంటూరు జిల్లా యానాదులు పాల్గొంటా ఉన్నారు. మిగిలినటువంటి 5 రోజుల్లో వివిధ జిల్లాల నుంచి యానాదులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనబోతా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టు నెలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి తీర్పునిచ్చింది. ఏదైతే కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది సంతోషం, కానీ ఎస్టీ వర్గీకరణ మాత్రం చేయలేదు. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషను ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోగా హామీని తుంగలో దొక్కారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి మరి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టడం జరిగింది. నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాలలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు. విజయవాడ బందర్ రోడ్ ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో నవాబ్ కేఫ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శనమవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద హర్ష ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనడానికి తమ చిత్రమే నిదర్శనమని హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. విజయవాడ నుండి తమకు చాలా మెసేజ్లు వచ్చాయని, ఇక్కడ ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి స్వయంగా కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని థియేటర్లలో ప్రేక్షకులతో గడిపిన సమయంలో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మధ్య వయస్కులు భావోద్వేగానికి గురయ్యారని శివ తెలిపారు. సినిమా నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాలని, అలాగే ఏవైనా లోపాలున్నా తమకు మెసేజ్ ద్వారా తెలియచేయాలని, అది తమకు నేర్చుకునే అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు థియేటర్కు రావడం జరిగిందన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు హర్ష ప్రమోద్ మాట్లాడుతూ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రేమ సన్నివేశాలతో పాటు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని తెలిపారు. సినిమాను ప్రతి తెలుగువాడు ప్రేక్షకుడు ఖచ్చితంగా వీక్షించాలని ఆయన కోరారు. ప్రమోద్ హర్ష, నవాబ్ కేఫే టీమ్ మేము. సో మా సినిమా ఫ్రైడే నాట్ రిలీజ్ అయింది. చాలా బ్యూటిఫుల్ రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయి. అలాగే అందులో భాగంగా బేసిక్గా విజయవాడ నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి దట్ ఇక్కడ ఆడియన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చి హైదరాబాద్లో థియేటర్స్ అన్నీ తిరిగాము, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాము.
వాళ్ళంతా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎంతోమంది ఫ్యామిలీస్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది, ఎంతోమంది మిడిల్ ఏజ్డ్ పీపుల్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళ నాన్నగారితో వాళ్ళ ఫ్యామిలీస్తో థియేటర్స్ దాకా వస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తున్న ఎంతోమంది ఆడియన్స్తో మాట్లాడే ఆపర్చునిటీ దొరికింది. సో ఎప్పుడైతే విజయవాడలో నుంచి మాకు ఇన్ని మెసేజెస్ వచ్చాయో డెఫినెట్గా ఇక్కడున్న ప్రేక్షకులను కూడా ఒక మాట కలుద్దాము, పర్సనల్గా మా థ్యాంక్ యూ చెప్దాము అనే ఒకే ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చాము. సో ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్ అండి. ఇందాక ఇంటర్వెల్ టైంలో కూడా బేసిక్గా ఆడియన్స్ రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము సినిమాలు చేసేది ఒకే ఒక రీజన్ కంటే జనాదరణ ఉంటే అంతకన్నా బిగ్గర్ గిఫ్ట్ యాజ్ యాక్టర్స్ అండ్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఉండదు. అండ్ ఎప్పుడైతే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఈ లెవెల్లో ఉందో డెఫినెట్గా మేము మా వంతు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్ దాకా వచ్చి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అది మా రెస్పాన్సిబిలిటీ. అది రిలీజ్ చేసామండి. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. సో దాని తర్వాత అంటే మీ అందరితో ఇంటరాక్ట్ అవుతామని చెప్పి విజయవాడ ఇవన్నీ తిరుగుదామని చెప్పి ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేసామండి. సో మీరందరి సపోర్ట్ ఉంటుందని డెఫినెట్గా మా మూవీ సైడ్ నుంచి కూడా చూసిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఉంది, ఇంకొంచెం ఫ్యామిలీలోకి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనే కొన్ని మెసేజెస్ చెప్తున్నారు. సో అందుకే మేము పర్సనల్గా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ఫిలింని ప్రమోట్ చేస్తున్నామండి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజు అశ్విని. ఫస్ట్ మేము ఇక్కడికి వస్తున్నాం అనగా మీరు అందరూ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ కాన్స్టెంట్ సపోర్టే మాకు ఇంకా మా ఫిలింని ఫ్యామిలీలోకి తీసుకెళ్లే అవకాశం మాకు దొరుకుద్ది. అండ్ ఫస్ట్ నాకు ఇది విజయవాడ చాలా పర్సనల్ కనెక్షన్. బికాజ్ మా నాన్న పుట్టిన ఊరు, మా మమ్మీ వచ్చి మచిలీపట్నం నుంచి. సో ఇంకా నాకైతే చాలా డిఎమ్స్ వచ్చినాయి. ఎందుకంటే రాజ్ సార్ వచ్చి ఒక ప్రెస్ మీట్లో ఇలాగ విజయవాడ మచిలీపట్నంలో ఉంటుంది అమ్మాయి అంటే వాళ్ళ రూట్స్ అక్కడి నుంచి అనగా నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. విజయవాడ రండి, విజయవాడలో వచ్చి కలవండి అనగా. అండ్ ఇంకా మాకు ఫ్యామిలీలోకి సినిమా తీసుకెళ్ళాలి, చాలామందికి ఇది తెలియాలి అన్న అప్పుడు ఫస్ట్ నాకు ఫ్యామిలీ అనగానే ఇంకా మా నాన్న ఊరికన్నా పెద్దగా నాకేం అనిపించలే. సో ఫస్ట్ మేము ఇంకా విజయవాడ వచ్చేద్దాం అని చెప్పి ఇంకా మా ప్రొడ్యూసర్తో గొడవపడి వెళ్దాము అనుకుని మేము వచ్చాము. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఏ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లేదా అన్కంఫర్టబుల్ సీన్స్ లేకుండా మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ కిడ్స్తో ఎంజాయ్ చేసేటట్టు ఒక మూవీ. లైఫ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పిస్తుంది ఈ మూవీలో. పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉండగా మనం మర్చిపోతాం పేరెంట్స్కి ఎంత టైం ఇవ్వాలనేది ఎప్పుడు మర్చిపోతాం. అది గుర్తు చేసే ఒక మూవీ. పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులు సేకరించామని, స్వీకరించిన అర్జీలను డీసీపీ ఏబీటీసీఎస్ ఉదయరాణి తెలిపారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీసీఎస్ ఉదయరాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించడానికి ఆయా స్టేషన్ పరిధిలోని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదుల పరిష్కారానికి సహకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతులను సేకరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం, శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
విద్యా సంస్థల్లో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు విపరీత పరిణామాలకు దారితీస్తాయని, ఆర్ఎస్ఎస్ వంటి మతోన్మాద శక్తులను నిషేధించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ శాఖల కార్యకలాపాలు నిషేధించాలన్న అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు విద్యా సంస్థల్లో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిర్వహించకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నజర్ జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో మతోన్మాద శక్తులు కార్యకలాపాలు సాగించకూడదన్నారు. దీనివల్ల విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. అందులో భాగంగానే ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ గూండాల దాడి జరిగిందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యా సంస్థల్లో మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ 1926లో పెట్టారు. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ లేదా పీడిఎస్యు ఇవన్నీ పనిచేయడం చాలా సహజమైన విషయం. నేను కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశాను విద్యార్థిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బయట శక్తులు, ముఖ్యంగా మతోన్మాదాన్ని ప్రోత్సహించేటటువంటి శక్తులు యూనివర్సిటీల్లో చొరబడి అక్కడ సమావేశాలు నిర్వహించడం, అక్కడ డ్రిల్లు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తుంది. దీనికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మొదలైన విద్యార్థి సంఘాలు మరి అభ్యంతరం తెలియజేసి వీసీ గారికి తెలియజేసింది అని చెప్పేసి ఇటీవల ఆ విద్యార్థి సంఘాల మీద దాడి చేయటం, ఆ నాయకుల మీద దాడి చేయటం, అట్లాగే అక్కడ ఉన్న జెండా దిమ్మెల్ని నిన్న మొన్న పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. భారతదేశంలో మత కార్యక్రమాలు చేస్తుందని దాదాపు 3 సార్లు నిషేధించబడ్డటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో క్యాంప్ నిర్వహిస్తూ ఉంటే, అదే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళి బయట వాళ్ళకి యూనివర్సిటీలో అనుమతి లేదు, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఓ నాయకుల పైన వాళ్ళు దాడి చేశారు. అనంతరం తర్వాత రోజు వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సార్ ఇట్లా బయట వాళ్ళు వస్తున్నారని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం కలితే బయట నుంచి ఏబీవీపీ గుండాలు 20 మంది 25 మంది వచ్చి చెప్పులతో బాటిల్తో దాడి చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆడపిల్ల నాయకుల పైన కూడా పూర్తిగా దూషించడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా నారా లోకేష్ అడుగుతా ఉన్నాం, గత సంవత్సరం 2025 ఆగస్టులో మీరే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ఎక్కడ పాఠశాలల్లో ఏ మతపరమైన కార్యక్రమాలు జరగకూడదు, ఏ సంఘ జెండాలు ఎగరకూడదు అని చెప్పని మీరే చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో సందడి చేసిన నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థత. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.